హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా మీరు ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మీ ప్రపోజల్ను తిరస్కరించాయా? మీరు సొంతంగా మీ డబ్బులతో ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారా? అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మనం అనుకున్న సర్వీసులను ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వలేనప్పుడు మనం ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎవరి మీద కేసు వేయాలి? ఈ విధంగా కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేసి విజయం సాధించాడు. ఆ వివరాలు ఈ వీడియోలో. అంతకంటే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవరిబడి, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. మన దేశంలో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ చేయించుకోవడంలో చూపించే శ్రద్ధ ఆ తర్వాత క్లెయిమ్ విషయంలో చూపించడం లేదు. ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ మీదే వాళ్ళు దృష్టి పెడుతున్నారు. కస్టమర్లకు సర్వీస్ చేయడము, వాళ్ళు క్లెయిమ్ చేయడం అనే విషయాలు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఫస్ట్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ టార్గెట్, ఆ తర్వాత కస్టమర్ వాళ్ళ చుట్టూ తిరగాల్సిందే. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా నిర్లక్ష్యం వహించినప్పుడు, మనకు సర్వీస్ చేయనప్పుడు మనము ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది మనకు ఎవరికీ తెలియదు, అర్థం కాదు కూడా. చాలా మంది అయితే ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ గురించి పెద్దగా పట్టించుకోరు, మనకెందుకు లేని వీళ్ళు అనుకుంటారు. అయితే కర్నూలుకు చెందిన హర్షవర్ధన్ మాత్రం అలా వదిలేయకుండా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళారు. కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళి అక్కడ విజయం సాధించి వాళ్లకు ఫైన్ వేసి ఆ తర్వాత ఫైన్ తీసుకున్నాడు అనమాట. సో ఈ విధంగా అతను విజయం సాధించాడు. అతను సాధించిన విజయం చాలా మంది వినియోగదారులలో ఇన్స్పిరేషన్ నింపుతుంది. ఆ వివరాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలో హర్షవర్ధన్ అనే వ్యక్తి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. HDFC ఎర్గో అనే కంపెనీకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనమాట. ఓ సమయంలో ఈ హర్షవర్ధన్ వాళ్ళ ఫాదర్ మీద ఆళ్లగడ్డలో అటాక్ జరిగితే అతను కొందరు కలిసి బాగా దాడి చేశారు, తీవ్రంగా గాయపరిచారు. తీవ్రంగా గాయపడ్డ అతనిని హర్షవర్ధన్ ఏం చేశాడు, హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్లు ట్రీట్మెంట్ సమయంలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఎవరు కొట్టారు, ఎలా జరిగింది అనే విషయాలు కొన్ని ప్రశ్నలు ప్రాథమికంగా అడుగుతారు అన్నమాట. ఈ ప్రాథమికంగా అడిగే సందర్భంలో అతను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. ఎవరు బాధితుడు, దెబ్బలు తిన్న వ్యక్తి ఆ షాక్ లో ఉన్న కారణంగానో వేరే కారణంగానో సరిగ్గా సమాధానం చెప్పలేకపోయాడు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పాడు అనమాట. సో అతను ఆ విధంగా సమాధానాలు చెప్పడంతో వీళ్ళు డాక్టర్లు ఏం భావించారు, ఆ బాధితుడు అంటే దెబ్బలు తిన్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడేమో అని భావించారు. సో అందుకని ఇతను మద్యం తాగి ఉండవచ్చు అని రిపోర్ట్లో రాశారు. సో ఆ రిపోర్ట్ని హర్షవర్ధన్ ఏం చేశాడు, మా ఫాదర్కి హెల్త్ బాగాలేదు అందుకని క్లెయిమ్ చేయండి అని HDFC ఎర్గో కంపెనీకు అప్లై చేశాడు. కానీ HDFC ఎర్గో కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ఆ క్లెయిమ్ను బ్లైండ్గా తిరస్కరించారు. వాళ్ళు తిరస్కరించడానికి కారణం ఏమిటి అంటే ఇతను అంటే వీళ్ళ ఫాదరు సంఘటన జరిగినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడు, అందువల్ల మేము క్లెయిమ్ని రిజెక్ట్ చేస్తున్నాము అని తిరస్కరించారు. సో ఇతను వెంటనే ఆ షాక్ గురయ్యాడు. అరే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా, మాకు బీమా ఎందుకు రాదు, ఇక ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా మనకు ప్రయోజనం ఏమిటి అని ఆ షాక్ గురయ్యారు. కానీ మనం ఏం చేస్తాం, అతను పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా మనం ట్రీట్మెంట్ చేయాల్సింది, అందుకని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అతను ట్రీట్మెంట్ చేయించాడు. ఇక్కడ మనం ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఆ కుటుంబ సభ్యులు షాక్ గురైంది. ఎందుకంటే ఈ హర్షవర్ధన్ వాళ్ళ ఫాదరు అసలు మందు అనేది తాగడు, ఆల్కహాల్ అనేది ముట్టడు. అసలు ఆల్కహాల్ అనేది ముట్టలేని వ్యక్తి ఎందుకు మద్యం తాగి ఉన్నాడు అని భావించారనమాట. సో ఇక్కడ ఏదో పొరపాటు జరిగింది అనేవి భావించారు. సో ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళు చివరి లాస్ట్ రిపోర్ట్ ఇస్తారు. సో ఆ లాస్ట్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారు అంటే అతను హర్షవర్ధన్ వాళ్ళ ఫాదరు ఆల్కహాల్ తీసుకోలేదు అని చివరి రిపోర్ట్లో ఇచ్చారు. అప్పుడు ముందుగా ఎందుకు అలా అనుకున్నారు అంటే అతను మాట తీరు వల్ల ఆ విధంగా భావించామని చెప్పారు. మాట తీరు ముందు ఏ విధంగా ఉంటుంది, షాక్లో ఉన్నందువల్ల మద్యం తాగిన వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా సరిగ్గా రెస్పాన్స్ కారు, ఆ విధంగా ఇవ్వడం వల్ల మద్యం తాగి ఉన్నాడు అని భావించారు. సో ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, మెడికల్ రిపోర్ట్స్ అన్ని హర్షవర్ధన్ చేతికి వచ్చేసాయి. ఇప్పుడు హర్షవర్ధన్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత కూడా చేతి నుంచి డబ్బు పెట్టుకొని హాస్పిటల్కు చెల్లించాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమి చెల్లించలేదు. దీంతో అతను వాళ్ళ మీద కేసు వేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకని మొత్తం రిపోర్ట్స్ తీసుకొని కర్నూలులోని వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. ఆ వినియోగదారుల కమిషన్లో మొత్తం కంప్లైంట్ చేశాడు, మా ఫాదర్కి ఈ విధంగా జరిగింది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం హాస్పిటల్ వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించారు. హాస్పిటల్ వాళ్ళు నిర్లక్ష్యంగా రిపోర్ట్ ఇవ్వడం వల్లే మా ఫాదర్కు
ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వలేదు, సరిగ్గా జరగలేదు, అట్ ద సేమ్ టైం మేము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము అని ఈ హర్షవర్ధన్ కంప్లైంట్ చేశాడు. ఈ హర్షవర్ధన్ కంప్లైంట్ చేసిన తర్వాత కర్నూలులోని వినియోగదారుల కమిషన్, కన్జ్యూమర్ కమిషన్ ఏం చేసింది, మొత్తం ఎంక్వైరీ చేసింది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందువల్ల ఇలా జరిగింది అని ఈ హాస్పిటల్ వాళ్ళను, ఇన్సూరెన్స్ వాళ్ళను, హెచ్డిఎఫ్సి ఎర్గో కంపెనీ వాళ్ళను, కాంటినెంటల్ హాస్పిటల్ స్టాఫ్ అన్న సిబ్బందిని మొత్తం ఎంక్వైరీ చేశారు. ఈ ఎంక్వైరీలో తేలింది ఏమిటి అంటే, నిజంగానే ఇన్సూరెన్స్ కంపెనీ కావాలనే క్లెయిమ్ని రిజెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం కాంటినెంటల్ హాస్పిటల్ కూడా సేవా లోపం ఉందని భావించింది. మద్యం తాగలేదని ఉన్న వ్యక్తి మద్యం తాగాడని ఎలా ఇస్తారో అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువలన ఈ రెండు కంపెనీలకు, అంటే హెచ్డిఎఫ్సి ఎర్గో కంపెనీకి ప్లస్ కాంటినెంటల్ హాస్పిటల్కు ఫైన్ వేసింది. ఈ హెచ్డిఎఫ్సి ఎర్గో కంపెనీకి ఎంత వేసింది, 6 లక్షల రూపాయలతో పాటు 9% వడ్డీ చెల్లించాలని ఆ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అండ్ కాంటినెంటల్ హాస్పిటల్కు 1,00,000 రూపాయలతో పాటు మరో అదనంగా 25,000 రూపాయలు ఫైన్ చెల్లించాలని ఈ కన్జ్యూమర్ కమిషన్ ఫోరం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఎవరెవరు జారీ చేశారంటే, కర్నూలు కన్జ్యూమర్ కమిషన్ చైర్మన్ కరణం కిషోర్ గారు అండ్ నారాయణ రెడ్డి అండ్ నజీమా కౌజర్, ఈ ముగ్గురు ఈ తీర్పు చెప్పారన్నాం. మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఈ డబ్బు చెల్లించి ఏ వస్తువు కొన్నా లేకుంటే ఏ సర్వీస్ తీసుకున్నా, అది ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, కారు కానీ, ఏదైనా కానీ, మనకు సరైన సర్వీస్ ఇవ్వకపోతే, వాళ్ళ సరైన సేవలు ఇవ్వకపోతే మనం వెంటనే కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు, కన్జ్యూమర్ కోర్టుకు ఫిర్యాదు చేయవచ్చు అన్నట్టు. ఈ కన్జ్యూమర్ ఫోరము ప్రతి జిల్లాలో ఉంటుంది, అన్ని జిల్లా కేంద్రాల్లో ఉంటుంది. దానితో పాటు రాష్ట్ర రాజధానిలో కూడా కన్జ్యూమర్ కమిషన్ అనే కార్యాలయం ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి మనం అన్ని ఆధారాలతో సహా అక్కడికి వాళ్ళకి చేసామనుకోండి, వాళ్ళ నిజానిజాలను నిర్ధారించి మనకు న్యాయం ఖచ్చితంగా జరగాలే చూస్తారు. మనకెందుకులే అని ప్రతి ఒక్కరు అనుకుంటే ఈ కంపెనీలు ఇష్టారాజ్యం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. వాళ్ళు మాత్రం లాభాల్లో ఉంటారు, మనం డబ్బులు చెల్లించి నష్టాల్లో కూరుకుపోతాం. మనం డబ్బులు చెల్లించిన తర్వాత కూడా ప్రయోజనం పొందకపోతే, ఇక ఇన్సూరెన్స్ కంపెనీ సర్వీస్ పొందకపోతే మనం అందుకు వచ్చే లాభం కూడా లేదు. సో అందుకనే ప్రతి ఒక్కరూ తాము తీసుకున్న వస్తువుకు కానీ, తీసుకున్న ఇన్సూరెన్స్ కానీ సరైన సర్వీస్ లభించకపోతే వెంటనే కన్జ్యూమర్ కమిషన్కు అప్లై చేయాలనేది నా కోరిక. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.